అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ వివాహ మహోత్సవానికి కూడి వచ్చిన మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది పరిశుద్ధమైన వివాహం. దేవుడు నిర్ణయించిన, సంకల్పించిన, ఉద్దేశించిన ఘనకార్యం, గొప్ప కార్యం, ఉన్నతమైన కార్యం అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. పరిశుద్ధాత్మునికి శిరస్సు వంచి నమస్కరించి మీరు కాస్త మౌనంగా కూర్చొని ఈ కార్యక్రమాలలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకుంటారని ప్రేమపూర్వకంగా నేను సదుద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. మరి ఈ వివాహ మహోత్సవంలో దేవుని నిత్య సంకల్పాన్ని, దేవుని గొప్ప ప్రణాళికను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది మనుషులు ఆలోచించి, వివేచించి, తలంచి ఏర్పాటు చేసిన కార్యం కాదు కనుక దీని యందు మనం సంతోషించి ఉత్సహించవలెనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి మన ఎదుట కూర్చుని ఉన్నటువంటి వీరిద్దరిని భూమికి పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తి జరగక మునిపే ఆదిలోనే దేవుడు ఈ రీతిగా వారిని నిర్ణయించి ఉన్నందుచేత ఆ క్రియా సాధకాన్ని, ఆ కార్యం యొక్క క్రియా రూపకాన్ని ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది మనందరికీ సంతోషమే, అందరికీ కూడా ఆనందమే. ఇది మరి ముఖ్యంగా ఈ నూతనంగా జతపరచబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వధూవరులు దేవుని ఎదుట, సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట మరి వారు నిర్ణయం తీసుకొని దేవుని నిత్య ప్రణాళిక వారిలో నెరవేర్చబడినట్లు ముందడుగు వేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. వీరిద్దరూ కూడా ఇక మీదట ఇద్దరు కాకుండా ఒక్కరుగా ఉండాలని, ఒక్కరుగా జీవించాలని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులైన పౌలు కానివ్వండి, అలాగే ఆది కాండంలో మునుపు చదివిన వాక్య భాగాలలో కానివ్వండి మనం వింటూ వచ్చాం. వీరిద్దరూ ఇద్దరుగా కాకుండా ఒక్కరుగా, అంటే ఒక వ్యక్తి ఎలాగైతే ఒకే తాత్పర్యం, ఒకే భావన, ఒకే ఆలోచన కలిగి ఉంటాడో ఆ రీతిగానే వీరిద్దరూ ఒకే భావనతో, ఒకే అడుగు వేస్తూ, మనసు కలిసి వికసించి, ప్రకాశించి, ప్రజ్వలి పరిమళిస్తూ ప్రభు నామానికి మహిమకరముగా బ్రతకాలని ఒక సేవకునిగా నేను కూడా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ పూట నేను మీకు మరి ముఖ్యంగా ఈ జతపరచబడడానికి సిద్ధంగా ఉన్న ఈ వధూవరులకు దేవుని వాక్యాన్ని బట్టి ఒక చిన్న విషయం నేను మీకు వారికి తెలియపరచాలి. అదేంటంటే పరిశుద్ధ గ్రంథం ఆది కాండంలో 1వ అధ్యాయం 28వ వాక్యంలో ఓ చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుడు అనుగ్రహించిన ఒక దివ్యమైన దీవెన, ఆశీర్వాదం. ఈ సందర్భాన, ఈ శుభ సమయాన నేను వీరిద్దరిని మనసారా ప్రార్థిస్తూ, ఆశిస్తున్నాను, కోరుకుంటూ, దీవిస్తున్నాను కూడాను. అదేంటంటే వీరు ఇక మీదట ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. వాటన్నింటికంటే కీలకం వాటన్నింటిని లోపరుచుకోవాలి. 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. విస్తరించడం మంచిదే, ఆశీర్వదించబడడం మంచిదే, అభివృద్ధి చెందడం మంచిదే. కానీ వాటికి లోనైపోయి, వాటికి లొంగిపోయి దేవునికి దూరం కాకూడదు. మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఆ వాటిని అన్నింటిని మనం లోపరుచుకొని వారమై మన చేతిని ప్రభువుకి ఇచ్చి, మన కుటుంబాన్ని దేవునికి అప్పగించి, ఆయన అడుగు జాడల యందు కుడికైనను ఎడమకైనను తొలగక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు మాత్రమే చూస్తూ ఒక విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జయ జీవితమైన అనుభవాలలో ముందుకు వెళ్ళాలనేది దేవుని నిత్య సంకల్పం. దేవుని నిత్య సంకల్పం. మరి కెజియా, అలాగే సహోదరుడు సునీల్, వీరిద్దరికీ నేను ఒక సేవకునిగా చెప్పగలిగిన మాట ఏంటంటే, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీ ముందు చాలా సుదూరమైన ప్రయాణం ఉంది.
మీరిద్దరు ఒకరిని ఒకరు హత్తుకొని, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మీరిద్దరు ఒకరిని ఒకరు హత్తుకొని, మీ ఇద్దరి మధ్య భుజముల మీద దేవునిని ఎత్తుకొని, మీరు వేస్తున్న ప్రతి అడుగులో కృప నిక్షిప్తమయ్యేటట్లు మీరిద్దరూ కలిసి మోకరించవలసిన ఘనవేదిక ప్రార్థనా సన్నిధి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో వీరిద్దరూ కూడా వారి ఎడల దేవుడు నిశ్చయించినటువంటి ఆ నిత్య సంకల్పానికి ప్రతినిత్యము కూడా మరి యోగ్యులై విధేయులై మీరు ముందుకి కొనసాగాలని నేను దేవుని వాక్యాన్ని బట్టి ఈ హెచ్చరికగా ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే కఠోరమైన లోకం, కసాయి లోకం, గాఢాంధకారంగా ఉన్నటువంటి లోకంలో దివ్య వాక్యం అనే జ్యోతిని చేతబట్టుకొని మీరు పత్రికలై, సాక్షులై, సంఘములో స్తంభాలై ఉండాలనేది దేవుని నిత్య సంకల్పం. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగాల్లో మరొక మాట కూడా మీరు గుర్తించి ఉంటారు. అదేంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు, అది కష్టం అనిపించింది అనే మాట మీరు గుర్తించి ఉంటారు. నరుడు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు అనంటే, ఏదో ఆయన ఒక్కడే కూర్చుంటున్నాడు, దిగాలుగా ఉంటున్నాడు, దిగులు పెట్టుకున్నాడు, గుబులు పెట్టుకున్నాడు అని కాదు. దేవుని నిత్య సంకల్పం ఏంటి అనంటే, దేవుని చేత చేయబడిన సమస్త సృష్టిలో అన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. ఆకాశ పక్షులు ఫలిస్తున్నాయి, మృగాలు ఫలిస్తున్నాయి, జంతువులు ఫలిస్తున్నాయి, వృక్షాలు ఫలిస్తున్నాయి, అన్నీ ఫలిస్తూనే ఉన్నాయి. కానీ దేవుని మనసులో వేదనను కలిగించిన భావన ఏంటంటే, దేవుని చేతితో చేయబడిన నరుడు ఒక్కడే ఫలించకుండా మిగిలిపోయాడు, ఒంటరిగా ఉండిపోయాడు. అందుకే అన్నీ ఫలిస్తున్నాయి, నా చేతితో చేయబడిన నరుడు ఒక్కడే ఎందుకు ఒంటరిగా ఉండిపోవాలి, ఆ నరుడు కూడా ఫలించాలని ఈ ప్రక్రియ ఆయన చేతులతో ఆయనే ప్రారంభించాడు. అందుచేత మీరిద్దరూ ఫలించాలి, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా వృద్ధి చెందాలి, శిఖరాలు ఎక్కాలి, అన్నింటిని లోపరుచుకొని ఒక విజయవంతంగా మీ కుటుంబం ముందుకు సాగాలని ఇరు కుటుంబాల వారికి, సేవకులకు, నాయకులకు, కాపరులకు, సమాజానికి సంతోషదాయకంగా ఉంటూ ప్రభు కొరకై మీ నిండు నూరేళ్లు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.